కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నంలో ఇంకొక ముఖ్యమైన పాత్ర కుటుంబ సభ్యులందరూ కలిసి మాట్లాడుకోలేకపోవడం. పిల్లలు, తల్లిదండ్రులు కానీ, భార్య, భర్త కానీ కూర్చొని మాట్లాడుకోలేక పరిస్థితులు వచ్చాయి. వెరీ ట్రూ అండి. ఇది మేజర్ రీజన్. అంటే చాలా వరకు మనకు వెస్ట్ లో ఇచ్చిన థియరీస్ కూడా ప్రూవ్ చేసిన పాయింట్ ఏంటి అంటే అక్రాస్ ద టేబుల్ కూర్చోకపోవడం, డైనింగ్ టేబుల్ కల్చర్ తగ్గిపోవడం వల్ల 17% ఆఫ్ మ్యారేజెస్ బ్రేక్ అయ్యాయి. అంటే మీరు నమ్ముతారా? మీరు అనుకోవచ్చు డైనింగ్ టేబుల్లో ఏముందని, కానీ డైనింగ్ టేబుల్ అని ఎందుకు అన్నారంటే కేవలం అంటే ప్రతి ఒక్కళ్ళ మనసుకి దారి ఫుడ్ అంటారు. అలా ఫుడ్ తినేటప్పుడు మీరు టీవీ చూసుకుంటానో, ఏదో వింటూనో, ఏదో చేస్తూనో, ఒక బుక్ చదువుతూనో చేస్తే అసలు మీరు ఎంత తింటున్నారో మీకు తెలియదు కదా. అంటే అందుకనే ఒకప్పుడు మనకేంటి డైనింగ్ దగ్గర అంటే అట్లీస్ట్ ఫుడ్ టైంలో అందరం కలిసి కూర్చుంటామని. అప్పుడు తెలియకుండానే మరీ ఇలా తినేసి వెళ్ళిపోం కదా, ఏదో ఒక మాట చేసుకున్నావా, ఇంతకీ ఏం జరుగుతుంది అంటే ఒక కాన్వర్సేషన్ స్ట్రైక్ అయ్యే పాయింటే మనం తినే టైం. సో ఆ డైనింగ్ టేబుల్ కల్చర్ లేకపోవడం వల్ల, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినకపోవడం వల్ల దాని అసలు ఎసెన్స్ అది. అలా ఆ టైం అందరూ కలిసి కూర్చోకపోవడం వల్ల కూడా 17% ఆఫ్ మ్యారేజెస్ బ్రేక్ అయిన ఛాన్సెస్ ఉన్నాయంట. అంటే ఆ టైం కూడా తీసుకోవట్లేదు ఒకళ్ళకొకళ్ళు. ఎందుకు? పిల్లలకి ఎగ్జామ్ ఉందని ముందు తినేసారనో, లేకపోతే మనం లేట్ రావటమో, లేకపోతే అలా వేరియస్ రీజన్స్ అవ్వచ్చు. బట్ ఆ క్వాలిటీ టైం డైనింగ్ లో అసలు టీవీ పెట్టకపోవడం ఎంత ఉత్తమం అంటే ఆ టైంలో మనం ఒకళ్ళతో ఒకళ్ళు సంభాషిస్తాం, అంటే కూర్చుని మాట్లాడతాం. అందరు కూర్చొని టీవీ చూస్తుంటారు తినుకుంటూ. అది ఎంత ఇంకా అందులో కూడా సింపుల్ ఫ్యాక్ట్స్ కనుక మీరు చూస్తే, ఒకప్పుడు మనం ఏంటి పీట మీద కూర్చుని కింద కూర్చుని తినేవాళ్ళం. ఫిట్నెస్ కి అదొక మంత్రం. అంటే ఫిట్నెస్ పరంగా కూడా చూస్తే మన అన్ని సెన్సెస్ ఫీల్ అవ్వాలి మన ఫుడ్ ని. ఎందుకు? బ్రెయిన్ సెల్స్ ఆర్ ఆల్ కనెక్టెడ్. అప్పుడే మనకు తెలుస్తుంది మనం ఫుల్ అయిందా లేదా అని కూడా. అలా తినేటప్పుడు, ఇలా వంగి తినేటప్పుడు మన స్టమక్ ఒక యాంగిల్ కంటే ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది. అప్పుడు కొంచెం కంటే ఎక్కువ తినలేం, మనం ఒక దగ్గర ఆపేస్తాం. సో పొట్ట కొంచెం అంతే, ఎవ్రీ టైం ప్రెషర్ పడుతూ ఉంటది. ఎప్పుడైనా సరే మన స్టమక్ లో 30% ఎంటీ స్పేస్ వదలాలి. ఇంకా నాకు ఆకలి ఉందన్న దగ్గర వదిలితే దానికి ఒక ఏరియేషన్. సింపుల్ గా వాషింగ్ మిషన్ తో పోల్చామనుకోండి, ఫుల్ బట్టలు వేసేసారు, మురికిపోవు, తిరగదు. సో హాఫ్ బట్టలు వేయండి, చక్కగా మురికిపోతే బట్టలు మంచిగా ఉతుకుతాం కదా. అట్లాగే మన పొట్టలో ఇంత ఉంటే ఇంతే మనం తినాలి. ఆ మిగతా స్పేస్ వదిలిపెట్టినప్పుడు చాలా ఫ్రీగా మనకి డైజెషన్ అవుతుంది. ఇవన్నీ మనకి తెలియాలంటే మన ప్రతి ముద్ద, మన టచ్ అనేది ఒక సెన్స్, కళ్ళు అనేది ఒక సెన్స్, ముక్కుతోటి వాసన చూస్తాం. సో మనకు ఆకలి అనేది ఆ వాసనతో ఇన్ఫ్యూజ్ అయ్యి మనం తినాలనిపించాలి. కంటికి ఇంపుగా ఉండాలి ఆ తినేది, మనం తినే టచ్ ఫీల్ అవుతాం. చెవులతో వినేది మాట్లాడుకుంటూ మన ఫ్యామిలీతో. సో ఇలా మనం తింటున్నప్పుడు అయినా సరే అట్లీస్ట్ మన వాళ్ళతో గడిపినప్పుడు చాలా విషయాలు మనం సంభాషిస్తాం, చాలా విషయాలు మనసు విప్పి మాట్లాడతాం. మనకి తెలియకుండానే మనం చాలా పంచుకుంటాం. పంచుకున్నప్పుడు 3 పోయినాయి ఇక్కడ. స్ట్రెస్ పోయింది, యాంగ్జైటీ పోయింది, డిప్రెషన్ పోయింది, బికాస్ బర్డెన్ ఫ్రీ అయింది. ఎందుకు అంటే పెద్దల గైడెన్స్ వస్తుంది అక్కడ. తెలియకుండానే మనం పిల్లలు చెప్పిన దాంట్లో ఎక్కడొక్కడ ఒక పాయింట్ వేస్తాం కదా, ఇలా నానా ఇలా నానా అని చెప్పినప్పుడు మనం హెల్ప్ చేస్తాం. గైడెన్స్ వచ్చేసింది అక్కడ, వాళ్ళ భారం దిగిపోయింది. నెక్స్ట్ కి ఒక లైన్, వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది, ప్లస్ ఆధారపడాలి అనే ఒక నేచర్ వస్తుంది, ప్లస్ ఫ్యామిలీ టైం ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. కూర్చుని మాట్లాడుకున్నప్పుడు అసలు మనకి తెలిసిపోతే బయట వ్యక్తి నుంచి మనం తెలుసుకోక్కర్లేదు కదా. సో అది వెల్ ప్రూవన్ థియరీ అండి. అంటే ఒకరు చెప్పారు, చిరంజీవి ఏం తింటాడో చెప్తాం మనం, షారుఖ్ ఖాన్ ఏం తిన్నాడో చెప్తాం, కానీ మన అమ్మా నాన్న ఏం తింటారు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ టాబ్లెట్లు ఎప్పుడు వేసుకుంటారని మాత్రం తెలియదు మనకి. మన ఇంట్లోనే ఉంటారు. ఎందుకంటే మనం గమనించుకోవట్లేదు, మనం పట్టించుకోవట్లేదు. సో ఒక రీల్ చూసాను మొన్న, ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ పిలిచే విధానం బట్టి ఆ పిల్లోడు పేరు పిలవంగానే ఆ వైబ్ ఏంటో నాకు తెలుసా, కూరగాయలే కదా నేను తీసుకొస్తున్నా అంటాడు. ఆ వైబ్రేషన్ ఎంత బాగుంది అంటే అది చెప్పేస్తుంది వాళ్ళిద్దరు ఈక్వేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అని. ఇప్పుడు ఇంత కాన్షియస్ గా ఉన్న వాళ్ళు రేపొద్దున మనం అప్బ్రింగింగ్ లో ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అమ్మ టోన్ తో అర్థం చేసుకున్నాడు, రేపొద్దున వైఫ్ టోన్ తో అర్థం చేసుకుంటాడు ఎంత హ్యాపీగా. సో సిస్టర్ టోన్
పెరిగాడు, అమ్మనుతో ఖచ్చితంగా. సాన్నిహిత్యం అంటే వాడు ప్రతి స్త్రీని ప్రేమగా చూసుకుంటారు. వాళ్ళని వదలలేకపోతున్నారంటే నిన్ను కూడా వదలలేరు కదా రేపొద్దున. సో వాళ్ళ కోసం ఫైట్ చేయడంలో రీజన్ ఉంది కదా. సో వాళ్ళ కోసం మనం ఏ స్టెప్ అయినా వేయొచ్చు కదా. అది ఆలోచించి ఆ యాంగిల్ ఇంటెంట్ ఎప్పుడైతే మనం రూట్ చూస్తామో అప్పుడు ఇంకా అసలు ప్రాబ్లం కి సొల్యూషన్ దొరికినట్టే. రైట్. ఇంకొక పాయింట్, చిన్న చిన్న విషయాలకు అలగడం, చాలా చిన్న విషయాలకు అలగడం, దూరంగా ఉండడం. అలగడం అనేది ఇంకా ఆబ్వియస్లీ పెంకితనం నుంచి రూట్ అయింది. ఓకే. పెంకితనం అనేది ఎప్పుడు వస్తుంది? మనం పెంచిన విధానం బట్టి, అవును ఆర్ వాళ్ళ పెంపకంలో మనం ప్రతిదీ ఇచ్చి పెంచేసిన దాన్ని బట్టి. అవును అలిగాము అనగానే పేరెంట్స్ ఏం చేస్తాం? తీసుకెళ్లి ఇచ్చేస్తాం. అవును. అయ్యో ఫోన్లో ఇచ్చేసి ఎందుకు బాధపడతాం, ఎందుకు ఏడిపిడం, ఎందుకు పండగ రోజు అనగానే పండగ మీరు ఒక పండగ పూట ఎందుకురా బిహేవియర్ ఏడిపిస్తావ్? పిల్లల్లో కూడా మీరు అది గమనించండి. పండగ పూట ఖచ్చితంగా ఏదో ఒకటి మొండి చేస్తారు. అవును. ఎందుకు? పండగ రోజు చుట్టాలు వచ్చినప్పుడు. ఎందుకు అంటే వాళ్ళు చాలా స్మార్ట్. మనం కొత్త బట్టలు వేస్తున్నాం, లేకపోతే ఇంట్లో ఏదో సెలబ్రేషన్ జరుగుతుంది. ఇలా జరుగుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళు నా మీద ఒక అటెన్షన్ కావాలి. నాకు అటెన్షన్ కావాలంటే నాకు ఏదో కావాలి, నాకు కావాల్సింది దొరకలేదు. ఎందుకు దొరకదు వాళ్ళకి ఆ రోజు? మేబీ మనం అందరికీ షేర్ చేయాల్సి రావటము, లేకపోతే మనం అందరికీ అక్కడ షేరింగ్ మిస్ అయిపోతున్నారు. అంటే నాకంటే ముందు అందరూ ఉన్నారు అనే ఒక పాయింట్ మిస్ అయిపోతున్నాం. కానీ మనం ఏం చేస్తాం? అమ్మో మనం అంత ప్రాణం పెట్టి పెంచేస్తున్నాం కదా. సో వాళ్ళు ఏడవగానే ఇంకా అసలు మనం అల్లాడిపోతాం అనమాట. అల్లాడిపోయి వాళ్ళకి కావాల్సింది ఇచ్చేస్తాం. ఇచ్చినప్పుడు ఏంటి? రేపటి రోజు నేను ఏడవచ్చు, నేను ఏడ్చినప్పుడు వాళ్ళు ఇచ్చేస్తారు. మెయిన్ గా వీళ్ళు హర్ట్ అయ్యేది ఎక్కడ? నేను ఏడ్చినప్పుడు, నేను వీళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళు హర్ట్ అయ్యారు. సో ఈ రెండు నేను మళ్ళీ మళ్ళీ చేస్తా. నాకు కావాల్సింది తీసుకుంటా. సో లైఫ్ అంతా నాకు కావాల్సింది వస్తుంది. రేపొద్దున నాకు కావాల్సింది రానప్పుడు నేను మొండిగా అయిపోతాను. నేను ఆఫీస్ లో చేస్తారు, అదే పద్ధతి భర్తతో చేస్తారు. అయితే చిన్నప్పుడు వాళ్ళు మనకి ముద్దనిపించి మనం తీసుకుంటాం. ఎందుకు వైఫ్ తీసుకుంటది? ఎందుకు హస్బెండ్ తీసుకుంటాడు? ఎందుకు వాళ్ళ పిల్లలు తీసుకోవాలి? 2 times చూస్తారు. మా నాన్న ఇంత లైట్ తీసుకుంటాను రెండో రోజు మా. అలా ఎందుకు చులకన అవ్వాలి మీరు? అదే ఆఫీస్ లో చేసినప్పుడు పోతే నీతో మాట్లాడతాను, మొత్తం ఒక రిలేషన్ మొత్తం వదిలేస్తాం. నువ్వు మాట్లాడకపోతే నీకు నష్టం, మేబీ నీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వను, ఎవరు కోల్పోతున్నాం? సో అలక వల్ల వచ్చే పర్యవసానాలు ఎప్పుడైతే మనం కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తామో, పిలిచి నువ్వు అలిగినప్పుడు నిన్ను పిలిస్తే నువ్వు టాంట్రమ్స్ త్రో చేస్తావు అనేసి నీకు చెప్పలేక నేను అన్నకు మాత్రం ఈ విషయం షేర్ చేశా. ఈ గ్యాప్ లో నువ్వు ఇంత ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యావు. అండ్ నీ పిక్చర్ చూసుకో, నువ్వు అక్కడ ఎంత బాగున్నావు, ఎంత క్యూట్ గా ఉన్నావు, ఇక్కడ ఎలా ఉన్నావు. సో నీకు జరిగిన అన్ని ఎఫెక్ట్స్ ని మీరు భూతద్దంలో పెట్టి చూపించినప్పుడు రెండోసారి అలగడం గురించి కూడా అలగాల, ఇప్పుడు ఇది అవసరమా, అలిగితే ఇన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి నాకు అనేది అర్థమవుతుంది. అదే గనక మదర్ చీటికి మాటికి ఫాదర్ ఏదో తీసుకురాలేదని అలిగితే పిల్లలు డెఫినెట్లీ అలుగుతారు. ఇప్పుడు వాళ్ళిద్దరు అరుచుకోనివ్వండి, దట్ ఈస్ ఆర్గానిక్. దాపెట్టేసి రూమ్ లోకి వెళ్ళిపోయి మీరు అరుచుకున్నా కూడా వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది. అది కూడా డ్రామాటిక్. మళ్ళీ ఇంకోటి లోపల మీరు ఇంత జాగ్రత్తగా అరుచుకొని బయటకు వచ్చి పిల్లల మీద చూపిస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇది ఎందుకు? వీకర్ బీయింగ్. వాళ్ళు ఏం అనలేరు, మనం వెనక్కి అనలేరు కాబట్టి వాళ్ళ మీద చూపించేయడం. రేపొద్దున వీళ్ళు కూడా నా పిల్లలు అనొచ్చు, నా స్పౌస్ అనొచ్చు, వీళ్ళు మనకి ఫ్రీగా దొరికారు. సో అంటే కొందరు ఆన్సర్ ఇచ్చేది కూడా ఇలా ఉంటుందండి. అది వింటే అసలు భలే ఎలా వీళ్ళని మార్చడం అనే ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఇలా మీ అబ్బాయి నా మీద చెయ్యెత్తాడని వెళ్ళి చెప్పామనుకోండి, అమ్మ ఇది జరిగి ఉండొచ్చు, నువ్వు ఇలా అని ఉండొచ్చు, ఇది ఇలా జరిగి ఉండొచ్చు. హౌఎవర్ పిలిచి మందలించడమో ఇలా చేయకుండా వీళ్ళు ఏం చేస్తారు? అసలు మేమెన్ని దెబ్బలు తిన్నావు నీకు తెలుసా? ఏంటి అదేమన్నా కిరీటమా, అదేమన్నా ప్రెస్టేజా, అదేమన్నా అవార్డా, నీకు వచ్చిన అవార్డు మీ కోడలికి రావాలా? ఎందుకు రావాలి? అంటే వాళ్ళు ఎక్కడో తప్పు చేశారు, ఇప్పుడు ఈ పిల్లలు ఎందుకు తప్పు చేయాలి? ఎవరిచ్చారు రైట్ వీళ్ళకి? అలా జరగకుండా ఉండాలంటే ఎక్కడ విచక్షణ కోల్పోతున్నారు అంటే లాజిక్ లేనప్పుడే కదా చేయలేస్తుంది. ఆ లాజిక్ డెవలప్ చేసుకోవాలి. లేదంటే అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడే విజ్ఞత ఎవరైతే వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారో వాళ్ళ ముందే వీళ్ళు చెప్పగలగాలి. అది చెప్పలేకుండా ఇలాంటి చాలా జరుగుతాయి, మేము ఇవన్నీ చూడలేదు, మీరు పడండి, మీరు చెప్పుకోలేకపోయారు, మీరు పడండి. ఇప్పుడు జనరేషన్ ఎందుకు పడాలి? ఆ విజ్ఞతతో మనం పెంచి సెట్ చేయగలిగితే అందుకనే అలా పడ్డప్పుడు ఎప్పుడైతే తల్లి ఓకే అనుకుని వచ్చేసి మళ్ళీ మాట్లాడినప్పుడు ఈ పిల్లోడు అది చూసినప్పుడు ఏమనుకుంటాడు? ఇంకా ఆబ్వియస్లీ పడొచ్చు అంటే మా నాన్న కొట్టాడు కాబట్టి నేను కూడా రేపు నా వైఫ్ని కొట్టచ్చు, షీల్ బి నార్మల్ అగైన్. రేపు పొద్దున్న లేకపోతే ఈయన అదే ఎగ్జాంపుల్ ఇస్తాడు,
మా అమ్మ పడింది మళ్ళీ నార్మల్ అయిపోయింది అని. సో మనం చేసే ప్రతి పని, ఇప్పుడు సెలబ్రిటీస్ ని మనం నిందిస్తున్నామంటే వాళ్ళు మన కళ్ళల్లో ఉన్నందుకే నిందిస్తున్నాం. రేపొద్దున మన పిల్లలకి మనమే కదా సెలబ్రిటీస్, మనం ఇచ్చే ఎగ్జాంపులే కదా, మన మీద మరి ఇంత బాధ్యత ఉంది కదా. సో మనం అది ఒప్పుకోకూడదు, ఇది ఒప్పుకోకూడదు. వెంటనే మీరు ఓకే అయిపోవడం కూడా ఒప్పుకోకూడదు. ఇలా ఎందుకు జరిగిందంటే ఇది కాబట్టి మేము మాట్లాడుకున్నాం, కాబట్టి మేము సెట్ అయిపోయాం. ఇప్పుడు ఎప్పుడైనా మనం ఫైట్ చేసుకున్నాం, మీరు మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయారా అని పిల్లలు వచ్చి అడుగుతారు కదా, ఎందుకు అయ్యామంటే దిస్ వాజ్ ద ప్రాబ్లం, అది ఇలా సార్ట్ చేసుకున్నాం, ఇంకా ముందు ఇలా అవ్వకుండా అని తెలిసినప్పుడు ఓ అలా వచ్చారు అంతే తప్ప ఓకే రేపు అయింది కాబట్టి అమ్మ అడ్జస్ట్ అయింది కాబట్టి ఓకే అయిపోయింది అనకూడదు. అప్పుడు మనం అక్కడ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇస్తున్నాం. మనం పెంచటం మాత్రం ఇలా పెంచుతాము, సడన్ గా మాత్రం మనకి సొసైటీ మొత్తం ఇట్లా రీఫార్మ్డ్ పీపుల్ కావాలి. ఎట్లా? మనమే కదా రూట్స్ పెడుతున్నాము, మనం పెట్టిన రూట్ లోంచి చెట్టు వస్తుంది, ఆ చెట్టుకే పండు వస్తుంది. రూట్ నుంచి మారుద్దాం, మట్టి మారుద్దాం, నీళ్లు మారుద్దాం, ప్రతిదీ మార్చగలుగుతాం అప్పుడు.